పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరం కలిసి నేను మీ దగ్గర కాస్త స్వేచ్ఛా స్వాతంత్రంతో చాలా సంతోషం, ఫ్యాన్ వేసిన కొద్దిగా ఒక పాట కూడా పాడాలి, అందరం కలిసి పాడదాం. నేను పాటగాడిని కాదు, మీరు దాన్ని గమనించాలా. అంటే పర్లేదు, మనం పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యానికి వెళ్ళక ముందు నేను మీ దగ్గర ఎప్పుడు ఇది ఎత్తలేదు, కానీ ఇదివరకు రోజులు ఎక్కువగా ఈ యొక్క వచనాన్ని పాడుకునేవాడిని. అందరం కలిసి పాడదాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. నేను వెనక కొంతమంది ఎవరు సహకరిస్తున్నారు నాకు తెలియదు, కానీ వారు సహకరిస్తూ ఉన్నారు. వారిని బట్టి వందనాలు. పాడదాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలి. అర్థవంతంగా పాడదాం. ఏ జనముకి లాగునా చేసి ఉండాలి. స్పీడ్గా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరి వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెబుదాం. మరొక వర్తమానం ఈ వారం దేవుడు మనతో మాట్లాడడానికి నా మనసులో ప్రేరేపించి మీ దగ్గరికి వేరే ఒక వర్తమానంతో రావాలని దగ్గర 3 నెలల నుంచి ఉన్నా, కానీ అది వెనక్కి వెళ్తూ ఉంది. ఈ సత్యం గారు మీ సేవకులు నన్ను ఆహ్వానించినప్పుడు మరలా వేరే నాకు దేవుడు నా మనసులో పెట్టిన వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నా. ఇర్మియా గ్రంథం. రాజుల కాలంలోనే ధ్యానం చేస్తానని చెప్పాను కాబట్టి రాజుల కాలంలోనే మరలా ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాలు. త్వరగా ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14-15 వచనాలు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించేదను గనుక. మరలా రప్పించేదను. చెప్పండి అందరూ, చదవండి అమ్మా. గనుక రాబోవు దినములలో ఐగుప్తి దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవము తోడని, ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతం 14-15 మరలా నేను చదువుతాను చూడండి. 15వ వచనం దగ్గర నుంచి. వారిని మరలా రప్పించెదను గనుక
రాబో దినములలో ఈ 2 మాటలు మన కేంద్ర ప్రసంగంగా పెట్టుకుందాం. రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని, ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైందో లేదో నాకు తెలియదు, ఒక్క మాటలో చెప్తా. ఐగుప్తు దేశములో నుండి దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక అనరంట. అనకుండా ఏమనాలంటే దేవుడు చెప్తున్న మాట, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని అందరూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొక్కసారి మాతో మాట్లాడండి ప్రభువా. మమ్ములను దర్శించండి, నీ వాక్యాన్ని ఇక్కడ నిలబెట్టండి ప్రభువా. మనిషి కనపడకుండా నీవు మాకు కనబడ్డానికి, నీ వాక్యం మాకు కనబడ్డానికి, నీ దర్శనం మాకు కనబడ్డానికి, నాయనా నీ యొక్క ఆ యొక్క పరిశుద్ధత మాకు కనబడ్డానికి, నిరీక్షణ మాకు కనబడ్డానికి మాకు సహాయం దయచి. మేము మనిషిని చూడడానికి వీల్లేదు ప్రభువా, నిన్ను మేము సూటిగా చూడడానికి మాకు సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సంచారము ఈ మందిరములో ప్రాంగణమంతా కూడా నింపండి ప్రభువా. నీ ఆత్మ సహాయం ద్వారా మేము దర్శించబడ్డానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న ప్రశ్నతో నేను ఈ యొక్క వాక్యాన్ని మొదలు పెడతాను. మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరన్నా అడిగితే ఏది మీ జీవితంలో కీలకమైన ఘట్టం, మీరు మర్చిపోలేనటువంటి ఘట్టం ఏదో ఒకటి మీ జీవితంలో ఉండాల. చాలాసార్లు మీరు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వెనక్కి వెళితే మన జీవితంలో ఒకవేళ 40 సంవత్సరాలు బ్రతికితే 10-15 సంవత్సరాల నుంచి ఊహలోకి వస్తాం. నా జీవితంలో ఇది కీలకమైన మలుపు, నా జీవితంలో ఇది మహా అద్భుతం, నా జీవితంలో ఇది చాలా గొప్ప కార్యం అని మీకేదైనా ఒకటి స్పృశించినట్లుగా ఈ సమయంలో మీకు జ్ఞాపకం రావాలని కోరుకుంటా ఉన్నా. దాంతో ముడిపడినటువంటి వాక్య భాగాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం అనుకుంటున్నా. అలాగ జ్ఞాపకం తెచ్చుకున్న వాళ్ళు ఎవరినుంటే మీరు చేతులు ఎత్తితే, అసలు మీరు నాకు కనెక్ట్ అవుతున్నారు లేదు నాకు, ఎందుకంటే మీరు ఎవరు తెలియదు, మీ అయ్యగారు నేను తప్పితే నాకెవరు తెలియదు ఇక్కడ. అందుకని అసలు నాకేం ఫీడ్బ్యాక్ తెలియదు. కాబట్టి మీకు నా జీవితంలో ఒకటి గుర్తు చేసుకుంటున్నాను బ్రదర్, ఒకటి గుర్తు చేసుకుంటున్నాను తమ్ముడు, నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ఈ సమయంలో నీవు మాట మాట్లాడినందుకు అన్న వాళ్ళు ఎవరినుంటే చేతులు ఎత్తండి చూద్దాం. అసలు 1, 2 అంటే ఎవరికి 3, ఒక 5గురు ఉన్నారు. మిగిలిన మీ జీవితాలు అసలు ఒక మంచి గొప్ప ఒక మలుపు కార్యం ఏం జరగలేదా మీ జీవితాల్లో? ఏమి అంటే మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. మీ జీవితంలో ఒకవేళ ఒక తల్లి వివాహం అయిన తర్వాత చాలా కాలానికి ఒకవేళ బిడ్డలు లేరు అనుకోండి, ఆ బిడ్డని దేవుడు ప్రసాదించాడు ఒక 5-6 ఏళ్లకు 7 ఏళ్లకు. ఆ బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు ప్రకటించారు. ఏదో ఆ బ్లీడింగ్ అవ్వడమో లేకపోతే ఇంకో రకరకాలుగా కాంప్లికేషన్స్తో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసిందో, ఆ తల్లి చెల్లి ప్రార్థన చేసుకునేది ఏ భక్తి అడ్డుపడిందో ప్రభు కార్యం చేసి బిడ్డను కన్న తర్వాత ఆమెను అడిగితే, అమ్మ నీ జీవితంలో అసలు కీలక ఆ సమయంలో నేను కానీ నా బిడ్డ కానీ బ్రతుకుతామని అనుకోలేదండి. డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, కానీ నేను వెనక్కి తిరిగి చూస్తే నా జీవితానికి మలుపు అది, దేవుడు చేసిన గొప్ప కార్యం అదని ఆ తల్లి చెప్పడం మనం చూస్తాం. ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది అనుకోకుండా, నీవు ప్రయాణం ఏం చేయడం లేదు, రోడ్డు ప్రక్కనే నిలబడ్డావు, ఏదైనా ఒక చిన్న పేపర్ వెయిట్ ఉంటాం, రోడ్డు ప్రక్కన నిలబడ్డావు, అనుకోకుండా వాహనం వచ్చి కొట్టేసింది. ఇక చచ్చుబడిపోయామేమో అనుకున్న పరిస్థితుల్లో మరలా నువ్వు రికవర్ అయ్యి మరలా నువ్వు నిలబడితే నీకు అనిపిస్తుంది, నా జీవితంలో నేను మళ్ళీ నిలబడతానని అనుకోలేదండి, కానీ దేవుడు నన్ను నిలబెట్టాడు అని మనం అనుకున్న సందర్భాలు ఉంటాయి. బాగా ఊహలతోటి స్థలాలో పొలాలో కొనడానికి మనం వెళ్ళి సడన్గా మోసపోతాం, అంత మాయలా కనపడుతుంది. ఇక బయటపడడం కష్టమని అనుకుంటాం.
ఆ సమయంలో ఒకవేళ మనం బయటపడితే మనం చాలాసార్లు అనుకుంటాం, నా జీవితంలో నేను బయటపడతాను అనుకోలేదు, నేను ఆత్మహత్య చేసుకుంటానేమో అని అనుకున్నాను నేను. కానీ నేను ఒక్కొక్కసారి పరీక్షల విషయంలో నేను తప్పుతానని అనుకున్నాను. లేకపోతే అన్ని సంవత్సరాలు చదివి చివరికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూలో నేను అయిపోయాను అనుకున్నాను. కానీ ఏదో దేవుని కృప నాకు మరలా ఆ ఉద్యోగం రావడం జరిగింది. ఇలాగా ఏదో ఒక సందర్భంలో మన జీవితాల్లో ఉండాలి. ఒక్కొక్కసారి కొంతమంది ఆత్మీయ లోతులో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా గతంలో నా జీవితం, నేను ప్రభువు లేని దినాలు ఉన్నాయి, అసలు అది చీకటి దినాలు. కానీ ప్రభువును కలిగిన దినాలు నాకు దేవుని కృపలో దయచేశాడు. ఆ ప్రభువుని తెలుసుకున్నాను నేను. సో అదే నా జీవితానికి ఒక మలుపు. నేను రక్షించబడ్డవే నా జీవితానికి ఒక మలుపు. ఇక మిగిలినవన్నీ దాని కిందకే వచ్చేస్తాయ్యా అని చెప్పుకునే సందర్భాలు కూడా మనకి ఉంటాయి. అలాంటి సందర్భం ఇశ్రాయేలు దేశాన్ని అడిగామనుకోండి, మనం ఇదే ప్రశ్న ఇజ్రాయేల్ దేశాన్ని అడిగామనుకోండి, అసలు ఏమిటి మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? తడువుకోకుండా చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఐగుప్తులో నుంచి విడుదల మా జీవితానికి ఒక మలుపు. దేశం పుట్టింది అక్కడే మాకు. మా జీవితాలు చీకట్లో మగ్గిపోతా ఉన్నాం. ఒక నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వం కింద నేను నలిగిపోతా ఉన్నాను. ఫరో కింద నేను నలిగిపోతా ఉన్నాను. మేము మా యొక్క కష్టంలో నష్టంలో ఆ చాకిరిలో మాకు కనీస వనరులు కూడా ఇవ్వకుండా ఇటుకలు తయారు చేయమనే పరిస్థితి వచ్చేసింది. మేము చెప్పుకోవడానికి ఆధారమే లేదు మా జీవితాల్లో. ఒక చీకటి అలుముకుంటున్నటువంటి ఒక కారు మబ్బులు కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాం. అంతేకాదు, మా జీవితాల్లో కనీసం బిడ్డల్ని వివాహం చేసుకొని ఆ కాలనీ లాంటి ఒక గోషేన్ అనే ప్రాంతంలో, ఒక లేబర్ కాలనీ లాగా పెట్టిన ప్రాంతంలో మేము బ్రతుకుతా ఉన్నాం. మేము బిడ్డలు వివాహం చేసుకొని బిడ్డలను కంటానికి కూడా లేదు మా పరిస్థితి. రాజు శాసనం ఇచ్చాడు, ఏమని? మగబిడ్డలందరినీ చంపేసేయమని శాసనం ఇచ్చాడు. చీకటి అలుముకుని కారు మబ్బుల క్రింద ఉన్న మా పరిస్థితుల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఉంటుంది. వెలుగు చీకటిలో, చదవండి ఆ మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని, యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట, మగ్గిపోతున్న మానవ జాతిలో చీకటిమయమైన ఈ భూమి మీదకి ఆ వెలుగు వచ్చిందంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని గమనించలేకపోతా ఉంది. అలాగే ఐగుప్తు దేశం అంతా కూడా చీకటి మయమైపోయింది. వారికి అసలు నిరీక్షణ లేదు. రాజే వ్యతిరేకంగా ఉన్నాడు, రాజే అణిచివేస్తా ఉన్నాడు. ఇక పోయే కొంది మగబిడ్డ లేకుండా శాసనం వచ్చేసింది. ఇంతకన్నా కష్టం ఆ జాతికి మరలా ఉండదు. ఇక మిగిలేది ఒక 50 సంవత్సరాలు దాటితే ఓన్లీ ఆడబిడ్డలే ఉంటారు. వాళ్ళని ఐగుప్తీయులు వివాహం చేసుకొని ఈ జాతి కనుమరుగైపోయేటట్టుగా ఐగుప్తీయుల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ చీకటిలో దేవుడు ఒక వెలుగుని ప్రసాదించాడు. ఆ వెలుగు చీకట్లో ప్రయాణం చేస్తుంది, కానీ ఎవరు గమనించలేకపోయారంట. మోషే లాంటి ఒక వెలుగు ప్రభువు కార్యం చేశాడు. ఆ బిడ్డకి జన్మని ఇవ్వటం, ఆ బిడ్డని తీసుకొచ్చి రాజనగర్లోనే పెరిగేటట్టుగా, రాణి సంరక్షణలో పెరిగేటట్టుగా దేవుడు పెట్టాడు. ఒక ప్రక్క అంత చీకటే, ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అందుకనే మీకు వారు విడుదల అయిన తర్వాత కూడా కొన్ని వందల సంవత్సరాల బానిసత్వపు ఆ అణిచివేత వాళ్ళ మెదడులోకి, మైండ్స్లోకి వెళ్ళిపోయిందంట. బయటకు వచ్చినా కూడా ఆ బానిసత్వం నుంచి బయటకు రాలేకపోయారు. కొన్ని జాతులు వారి పరిస్థితి అణిచివేతకు గురైపోయినప్పుడు వారి మైండ్లో అదే బానిసత్వం ఉండిపోద్ది. ఇంకా వీరు బయటకు వచ్చినా ఇంకా ఐగుప్తు దేశం వైపు చూచిన సందర్భాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఒక వెలుగుని చీకటిలో ప్రకాశింపజేసినట్లుగా మోషేని తీసుకొని వస్తాడు. మోషే బయటికి రావడం మనం చూస్తాం, మోషే ఎదగడం మనం చూస్తాం. అత్యున్నతమైన విద్యాభ్యాసం, గ్రేట్ యూనివర్సిటీస్ కింద అతను చదవడం మనం చూస్తాం.
అన్ని నైపుణ్యాలు పొందడం చూస్తాం మనం. ప్రభువు ఇక ఆ వ్యక్తిని తీసుకొని మలచడం మొదలైశాడు. ఆ మిగిలిన చరిత్ర మీకు తెలుసు. ఇశ్రాయేలీయులను అడిగితే మీ జీవితంలో, మీ తరములో, లేకపోతే మీ జాతిలో, మీ దేశానికి కీలక మలుపు ఏదయ్యా అని అడిగితే వాళ్ళు చెప్తారు, గతానికి వెళ్తారు. 100 సంవత్సరాల వెనక్కి వెళతారు, 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఐగుప్తులో నుంచి దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి వాగ్దానం చేసేటప్పుడు, పక్క దేశంతో మాట్లాడేటప్పుడు కానీ, ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు కానీ వారు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించిన ఆ యెహోవా జీవము తోడు అనుకునేవాళ్ళ. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు? ఐగుప్తులో నుండి విడిపించిన ఆ దేవుని యొక్క తోడు, ఆ జీవము తోడు అని ప్రామిస్ చేసుకునేవాళ్ళు అంట. వాళ్ళు అంటే అంత గొప్పగా కీలకమైన ఘట్టంగా ఐగుప్తు విడుదలని వారు చూడడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాంటి విడుదల తెలుసా? చీకట్లో ఉన్న వారికి, నిస్సహాయంగా ఉన్న వారికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, అసలు బయటపడతామన్న అవకాశం లేదు. ఆ సమయంలో ఒక గొడుగు పట్టినట్టుగా గోషేను ప్రాంతాన్ని దేవుడు పడితే ఐగుప్తు దేశాన్ని వణికించేశాడు ప్రభు. 10 తెగుళ్లతో వణికించేశాడు, వడగండ్లతో వణికించేశాడు, చిన్న చిన్న కప్పలతోటి, పురుగులతోటి, ఆ వడగండ్లతోటి, రకరకాలుగా చీకటి. అసలు తట్టుకోలేక ఆ రాజు ఈ ఇశ్రాయేలీల్ని, యాకోబు సంతతి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తు విడుదల. అందుకనే గొప్పగా చెప్పుకుంటారు దాన్ని. అందుకని కొంతమంది ఒకవేళ వాక్యం చెప్పేవారైనా, ఒక్కోసారి మనమైనా ఒకే దాన్ని ఎక్కువసార్లు చెప్తుంటుంటాం, ఒకే సందర్భాన్ని. అసలు ఆ టైంలో దేవుడు మా జీవితంలో ఇది బలి చేశాడు. మనకు అనిపించింది, అబ్బా బోరు కొడుతుంది, ఎన్నిసార్లు చెప్పి నేను ఇదే చెప్తుంటుంది. మరి ఆమె జీవితంలో అది ఐగుప్తు విడుదల లాంటి విడుదల, వారి కుటుంబ జీవితంలో అదే విడుదల. అందుకనే దాన్ని మాటి మాటికి నెమరు వేసుకుని అబ్బా దేవుడు చేసిన కార్యం అని చెప్పుకుంటా ఉంటాం. ఇశ్రాయేలు చరిత్రలో ఐగుప్తు విడుదల ఒక కీలకమైన ఘట్టం. ఇశ్రాయేలు దేశం పుట్టడానికి కారణమైంది. ఫరో మెడలు వంచి, ఐగుప్తు దేశపు మెడలు వంచి ఇశ్రాయేలీల విడుదలని దేవుడు శాసించాడు. అది శిరసా వహించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మనం చెప్పుకోవడానికి మన జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. అసలు ఏమి లేవండి అని అంటే చాలా కృతజ్ఞతాహీనులంగా మనం నిలబడతాం. నేను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్న ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకసారి సముద్రంలో కొట్టుకొని పోవాల్సిన వాడిని, ఒకసారి యాక్సిడెంట్లో, ఇక్కడ వాక్యం చెప్పి నాకు వెళ్ళి యాక్సిడెంట్లో నేను ఇక్కడ నుంచి వెళ్తా నేను యాక్సిడెంట్లో గురయ్యాను కొన్ని నెలల క్రిందట. 8 లక్షలు నా కారుకి రిపేర్ అయింది. చనిపోవాల్సింది నేను. తర్వాత నేను చాలాసార్లు చిన్నప్పుడు మా అమ్మ చెప్తా ఉండేది, బయటికి అంట్లు దోమే మురుగు నీళ్ళంతా బయటకు వస్తూ ఉంటుంటే ఆ బయటకు ఒక చిన్న స్క్వేర్ లాగా కట్టి పెడతా ఉంటారు. ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చే పాతకాలం, ఎప్పుడు చాలా కాలం క్రిందట. నేను ఆడుకుంటూ దాంట్లో పడిపోయానంట. ఆ చేతులు కొడతా ఉంటుంటే తల్లులకి ఏ పని, అంట్లు తోముకుంటున్నా, బట్టలు ఉతుకుతున్నా, బిడ్డలు ఎక్కడున్నారనేది ఆ మనసు తిరుగుతూ ఉంటుంది వాళ్ళది. ఏదో నీళ్ళను కొడుతున్నట్టుంది ఏంటని బయటకు వచ్చి చూసేస్తే సగం మునిగిపోయి ఉన్నా. బయటికి తీశారు. ఒకసారి బావిలో పడ్డా, బయటికి తీశారు. ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా నా జీవితంలో కూడా ఏమిటి నా ముఖ్యమైన ఘట్టాలు, కీలక మలుపులు. అది లేకపోతే నేను లేను. చనిపోవాల్సిన పరిస్థితులు, ఆత్మహత్య చేసుకోవాలి అని ఎన్నిసార్లు అనుకున్నామో మనకు తెలియకుండా ఆలోచన, చచ్చిపోతే బాగుండని అనుకున్నామేమో. ఆ సందర్భాల నుంచి బయటపడిన సంఘటనలు, ప్రభు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేల్ అనేవాళ్ళంట, ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించిన ఆ యెహోవా జీవము తోడు అని చెప్తా ఉండేవాళ్ళంట. వాళ్ళు సంవత్సరాలు చెప్తుండేవాళ్ళంట. 10 తెగుళ్ళు అయిపోయినాయి. వాళ్ళ కళ్ళ ముందు అద్భుతమైనటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం చూసాం. ప్రపంచ చరిత్రలో మోషే లాంటి నాయకుడు లేనే లేడు. అన్ని అద్భుతాలు, పరలోకం నుండి మన్నాని దించినటువంటి ఐగుప్తు అనుభవం అసలు మీరు ఊహించగలరా? లక్షల మందికి ఆహారం డైరెక్ట్గా పరలోకం నుండి దిగిపోయింది వారికి ఆహారం. వారి బట్టలు
పాతకెళ్ళలేదు. వారి చెప్పులు ఎలాగో, బట్టలు ఎలాగో, ఒక రోజు వేసిన బట్టలు రెండో రోజు వేస్తే మనకి చెమట వాసన వస్తుంటే, మొన్న చూస్తూ ఉన్నాం, మొన్నంతా పిల్లకాయలు ఢిల్లీలో చేస్తూ ఉంటే చెమటలు బట్టిపోయి అక్కడ ఇబ్బంది పడుతూ ఫ్యాన్లు తీసుకుంటూ ఉంటుంటే, అసలు ఇశ్రాయేలీలు 3000 సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీల ప్రయాణం ఎలా ఉంటుందా అని ఊహిస్తూ వచ్చా. ఎంత భయంకరంగా ఉంటుందా. వాళ్ళందరినీ నడిపించిన నాయకుడు, వారి మధ్య జరిగిన మహా అద్భుతాలు ఇవన్నీ వారు జ్ఞాపకం చేసుకుని ఒక్క పదవిలో మాట్లాడేవారంట. ఐగుప్తు విడుదల చేసిన ఆ యెహోవా జీవముతోడయా మేము మీతో వాగ్దానం చేస్తున్నామంటే, ఎదుటి రాజులు కానీ, రాజ్యాలు కానీ, వ్యక్తులు కానీ దానికి ఓకే చేసేవాళ్ళంట. అంత గొప్ప దేవుడిని మధ్యలో పెట్టారు వీళ్ళు. ఐగుప్తు విడుదలను మధ్యలో పెట్టారని చెప్పి వాళ్ళు దాంతో నిబంధనతో ఓకే చేసుకునేవాళ్ళంట. దేవునికి స్తోత్రం కలుగును. మన జీవితాల్లో కూడా ఇలాంటివి ఉండాలా, జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి. ప్రభువా గతంలో నన్ను ఇలాగ రప్పించి, అందుకని ఆరాధన చేసేటప్పుడు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. ఒకవేళ ఈ రక్షణ లేకపోతే నేను ఎక్కడ తిరుగుతూ ఉండేవాడినో, ఒకవేళ ఈ యొక్క ప్రభువుని తెలుసుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో, ఎంత నెమ్మది లేని పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు ఎంత మీకు సమస్యలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కానీ మీలో ఉన్నటువంటి నెమ్మది, మీలో ఉన్నటువంటి సంతోషం, ఆ నిరీక్షణ, అదే కష్టం ఉన్నా విశ్వాసంతో ముందుకెళ్తాం. ఇంతకుముందు కష్టం ఉంటే పరుగులు చేస్తే అక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈరోజు మీరు చెప్పుకోవడానికి ఎవ్వరు లేకపోయినా గదిలో తలుపు వేసుకొని చెప్పుకోవడానికి నాకు ఒక దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు ఉన్నాడులే పోవాయా నీకెందుకు అని అంటాం మనం. ఒక్కోసారి కోపం వస్తే మీకు తెలియకుండా అంటారు, గుర్తుందా, ఆ దేవుడే చూసుకుంటాడులే అని అంటారు. ఏదో సొంత నాన్నకి చెప్పినట్టుగా మనం చెప్తా ఉంటాం. యు హ్యావ్ ఎ గాడ్, పర్సనల్ గాడ్. నీకు ఒక దేవుడు ఉన్నాడు. ప్రభువుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. ఇశ్రాయేలీలు తప్పేం కాదు, ఇశ్రాయేలీలు ప్రతిసారి ఐగుప్తు నుంచి విడిపించిన మా దేవుని తోడు అని చెప్పేవాళ్ళంట. చదువుదాం ఒకసారి. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవము తోడని చెప్తా ఉంటారు. అయితే దేవుడు అన్నాడు, ఇక మీదట, ఇక నుంచి ఇప్పుడు దాకా మీరు పాతయే చెప్తా ఉన్నారు. పెళ్లి కావటం లేదని చెప్పి ప్రార్థన చేసి ప్రయత్నం చేసి పెళ్ళయింది. వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మాయి తరపు కుటుంబస్తులు, దేవుడు మా జీవితంలో కార్యం చేశాడని 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, ఇక గతమే చెప్తా ఉన్నారు. ఇంక అదే చెబుతూ ఉన్నారు. మా కష్టకాలంలో ప్రభు మమ్మల్ని బయటేశాడండి. ఇదిగో ఈ పాపములో నుండి నేను బయటకు రాలేకపోతున్నాను, దీంట్లోంచి దేవుడు నన్ను విడిపించాడండి. అదే చెబుతూ ఉంటున్నామేమో. ఇశ్రాయేలీలు ఈ ఇర్మియా 16వ అధ్యాయం రాయబడినటువంటి పరిస్థితి ఏంటంటే, 16వ అధ్యాయంలో నేను పెట్టింది 16వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, మొత్తం 52 అధ్యాయాలు రాయబడినటువంటి ఇర్మియా గ్రంథం చివరి తీసుకురా. ఇర్మియా గ్రంథం రాయబడినటువంటి చివరిది, రైట్, ఇర్మియా 52 అధ్యాయాలు రాయబడిన గ్రంథం. ఇర్మియా ఈ రాయబడిన, నాకు తెలుగు రాలేదు, టైప్ చేయలేక, నాకు పీపీటీ చేయడం తెలియక ఏదో ఉన్నదాన్ని కొద్దిగా అర్థం అవడానికి తీసుకొని వచ్చా. నేను చెప్పాను గతంలో, ఇశ్రాయేల్ దేశానికి 20 మంది రాజులు ఉన్నారు పైన. నేను మాట్లాడుతున్నప్పుడు కాస్త నాతో పాటు రా, ఆ దేశం పెట్టు. కింద యోధా దేశానికి 20 మంది రాజులు ఉన్నారు. కింద యోధా దేశంలో 20 మంది రాజులు, వారు చివరి 5 రాజుల్ని నేను అక్కడ చూపించాను. ఇజ్రాయెల్ దేశము 931 సంవత్సరం నుంచి సుమారుగా 722 సంవత్సరాలు, అంటే దగ్గర 200 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశం ఉనికిలో ఉంది. ఆ తర్వాత అష్షూరు దేశానికి చెరగా వెళ్ళిపోయింది, ఇక తుడిచిపెట్టుకుపోయింది ఆ ఇజ్రాయెల్ దేశం. 20 మంది రాజులు పరిపాలించారు. ఆ తర్వాత యోధా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత, పోయినసారి మనం వాక్యం చదివాం, హిజ్కియా ఇజ్రాయెల్ దేశం నాశనం అయిపోవటం చూస్తూ ఉన్నాడు. అంటే యోధా దేశం ఇంకా బ్రతికే ఉంది, సజీవంగా ఉంది, ఇంకా అది చెరలోకి వెళ్ళిపోలేదు. అందుకని ఇది కొంత ఒక 135 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం కన్నా. అందుకనే అక్కడ రాశాను నేను, 931 సంవత్సరం నుంచి ఆ ఎల్లోలో రాసింది 586 సంవత్సరం దాకా యోధా దేశం కూడా ఉంటుంది. ఆ తర్వాత చెరకు వెళ్ళిపోతుంది.
345 సంవత్సరాలు. ఇజ్రాయెల్ దేశం ఉనికి 209 సంవత్సరాలు, యూదా దేశం 345 సంవత్సరాలు ఉంటుంది. ఈ 345 సంవత్సరాలు ఇంకా అవన్నీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తా ఉన్నా. అంటే ఎక్కువ కాలం యూదా దేశం ఉంది. యూదా దేశం ఆ ఎక్కువ కాలం అయినా సరే 20 రాజులే పరిపాలించారు. ఆ 20 రాజుల పరిపాలనలో చివరి 5 రాజులు బ్రతికున్నప్పుడు ఇర్మియా బ్రతికున్నాడు. అది మీకు తీసుకురావాల్సినటువంటి అంశం. నేను చివరి 5 రాజులు, లాస్ట్ చూడు, ఇది రావట్లేదుగా, ఓకే. అంటే సిద్కియా చివరి రాజు, అతనితో పాటు చివరి 5 రాజులు, యోషియా రాజు, యెహోయాహాజు రాజు, తర్వాత యోషియా కుమారుడు యెహోయాకీను, సిద్కియా, ఈ 5 రాజులు బ్రతికున్నప్పుడు నిలబడిన ప్రవక్త ఆ దేశంలో ఇర్మియా. అది గుర్తుపెట్టుకోవాలి. పేర్లు తెలియపోయినా పర్లేదు. చివరి 5 రాజులు కాలంలో, 5 రాజుల పరిపాలనలో ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. అంతే. వీటన్నిటికీ చివరి 5 రాజులు. మొదటి రాజు యోషియా 31 సంవత్సరాలు పరిపాలిస్తాడు. యెహోయాహాజు 3 నెలలు పరిపాలించి వెళ్ళిపోతాడు. తర్వాత యెహోయాకీము 11 సంవత్సరాలు పరిపాలిస్తాడు. తర్వాత యెహోయాకీము కొడుకు యెహోయాకీను వచ్చి 3 నెలలు పరిపాలించి వెళ్ళిపోతాడు. ఈ రాజుల దగ్గరకు వచ్చినప్పుడు మరలా కాస్త వివరంగా నేను మీకు చెప్తాను. ఆ చివరిలో సిద్కియా రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ చివరి 5 రాజుల్లో యెహోయాకీము పరిపాలనప్పుడు ఈ 16వ అధ్యాయం రాయబడినట్లుగా చరిత్ర గ్రంథాలు చెప్తాయి. అంటే కింద నుంచి 3వ రాజు 18వ రాజు దగ్గర ఇర్మియా ప్రవచిస్తా ఉన్నాడు. ఏమనంటే, భయంకరంగా వీరు అదుపు తప్పేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలీలు వారి యొక్క ఆ దేవుణ్ణి వదిలేశారు. ఒక ప్రక్క ఐగుప్తు దేశం అని చెప్పుకుంటా ఉన్నారు. మమ్మల్ని విడిపించాడు, మా దేవుడు గొప్పడు, మేము నిబంధన ప్రజలం, మేము పలానా సంఘానికి వారసులం, మా సేవకుడు ఇది, మా పరిస్థితి ఇది, మేము ఏమనుకుంటున్నారు, అన్ని గొప్పలు చెప్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితులు మాత్రం మార్చుకోవడానికి ఇష్టపడాల. పాను వారు ఆ దేవుణ్ణి ప్రక్కకు పెట్టి ఇతర విగ్రహాల వైపు వారు మళ్ళేశారు. ఇంకా బాగా చెప్పాలంటే, దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మీరు విధవరాళ్ళని ఆదరించటం లేదయా. మీ దగ్గరకు ఎవరైనా క్రొత్త వ్యక్తి వస్తే వారిని ఒక ఆహ్వానం పలికి అతనేదో బ్రతకడానికి వస్తే వారిని సరిగా మీరు చూడడం లేదు. మీలో బలహీనులు బలవంతులు బలహీనుల్ని నొక్కేస్తూ ఉన్నారు, వారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. అసలు మీరు నైతిక విలువలు కోల్పోయారు. కానీ చెప్పడానికి ఐగుప్తు దేశం, మా దేవుడు గొప్ప దేవుడు, ఆకాశ మండలాలు నేలే దేవుడు, మా దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని అన్నీ చెబుతున్నారు. కానీ మీ పరిస్థితులు బాగలేదు. అందుకని ఇర్మియాతో 16వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే, అధ్యాయం అంత ఇంటికి వెళ్ళినాక 3 మాటలు చెప్తాడు. ఇర్మియా, నువ్వు వివాహం చేసుకోవద్దు. ఎందుకు ప్రభువా అంటే, నువ్వు వివాహం చేసుకుంటే పిల్లల్ని కనాల్సి వస్తుంది. పిల్లల్ని కంటే ఈ భూమి మీదకి, ఈ దేశం మీదకి నేను శాపాన్ని తీసుకొని వస్తున్నా. అందుకని అసలు ఆ పిల్లలకి, ఒకవేళ తెలియకుండా పిల్లల కన్న తల్లిదండ్రులు కానీ కన్న పిల్లలు కానీ వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. మీ పితరులు చేసిన పాపానికి ఒక ఉగ్రత ప్రకటించబడింది మీ మీద. ఈ యోషియా అనేటువంటి ఆ రాజుకు ముందు తాత మనుష్య అనే వ్యక్తి భయంకరమైన పాపం చేస్తాడు. అందుకని దేవుడు శాపాన్ని ప్రకటిస్తాడు వారి మీదకి. వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేయడానికి ఒక దండన. ఒక్కొక్కసారి మనం కూడా అనుకోవాలి, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చిందనంటే, ప్రభు పరీక్ష చేయడానికి ఇస్తే మంచిదే. ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదో ఉంటుంది, అది సరిచేయబడడానికి దేవుడు శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అన్ని బాగున్నట్టు ఉంటే కానీ ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది. మన దృష్టిలో అది కరెక్టే, కానీ ప్రభు దృష్టిలో దాన్ని కూడా తీసేసుకోవాలని కోరుకుంటా ఉంటాడు. నీ దృష్టిలో అది కరెక్టే, ఎందుకనంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటాం, వాళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు, నేను నయం కదా అనుకుంటాం. కానీ ప్రభు నీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నీలో అసలు అది కూడా ఉండటానికి వీల్లేదు. పక్క వాళ్ళతో నీకు అనవసరం. నిన్ను నేను ఒక మంచి పాత్రగా చేయబోతున్నాను కాబట్టి నిన్ను నేను సరిచేయాలనుకుంటున్నానంటే శ్రమకి అనుమతిస్తాడు. చిన్న ఘర్షణ వచ్చింది ఇంట్లో, ప్రభువా ఎందుకు వచ్చింది ఈ ఘర్షణ? అలాగ చూడవలసిన కోణం కూడా మనకుంది. వీళ్ళైతే నిజంగానే తప్పుదారి పట్టేశారు ఇశ్రాయేలీలు. భయంకరంగా ప్రభువును మర్చిపోయారు. నాకు అప్పుడప్పుడు ఒక పాస్టర్ గారితో మాట్లాడుతూ నేను అన్నా, అయ్యగారు అసలు ఇజ్రాయేలీల్లో ఇటు 20 అటు 20 40 మంది రాజుల్లో 30 మంది రాజులు ఎందుకు అన్ని దేవతల వైపు ఇష్టపడతా ఉన్నారు నాకు అర్థం కావట్లేదండి.
ప్రజలు కూడా మాట్లాడితే ఆ విగ్రహాల వైపు ఆకర్షించబడతా ఉంటారు. గతంలో చేసిన అద్భుతాలన్నీ మర్చిపోతా ఉన్నాం మనం. ఎందుకనో పిచ్చి వాటి వైపు ఆకర్షితులైపోతూ ఉంటాం మనం. దేవుడు విసిగిపోయి వీరిని శ్రమకి అనుమతించాడు. ఆ శ్రమకు అనుమతించినప్పుడు ఆ ప్రజల మీద జాలిపడి మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఇశ్రాయేలీలతోటి ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. మీరు ఇంతకు ముందంతా ఐగుప్తు దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఐగుప్తు విడుదల, ద ఫస్ట్ ఎక్సోడస్, ద మొదటి విడుదల, ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఇక అక్కడితో ఆగిపోయారు. మీ జీవితంలో రెండో అద్భుతం గురించి మీరు ఆలోచించడంలా, రెండో అద్భుతం గురించి మీరు ఆలోచించడం లేదు. మీ జీవితంలో రెండో అద్భుతాన్ని మీరు చూడాలి అని అంటే ఇదిగో నేను ప్రకటిస్తా ఉన్నా. ఇంత చీకటి అలుముతున్న ఆ సమయాల్లో భయంకరంగా నీ జీవితం ఉంది. ఇంకా రెండో అద్భుతం ఎక్కడుంది? వివాహం జరిగింది, నా భర్తతో సఖ్యత ఎక్కడుంది? నా బిడ్డలు వాళ్ళ పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా భర్త పరిస్థితి ఏంటి? నేను ఈ అప్పుల పరిస్థితి ఏంటి? ఏదైనా సరే మన జీవితాల్లో ప్రభు ఆ రెండోది అసలు జరిగిద్దా నా జీవితంలో అన్నట్లుగా ఇశ్రాయేలీయులది ఉన్నట్లుగా మన జీవితాలు కూడా చాలాసార్లు ఉండొచ్చు. దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దీన్ని ఎక్సోడస్ అంటారు. అందుకనే నేను దానికి ఒక టైటిల్ పెట్టాను. మీరు ఆ మొదట చూస్తే ఆ ఈజిప్షియన్ ఎక్సోడస్ అంటే ఐగుప్తు విమోచన వర్సెస్ బబులోను ఆ యొక్క విడుదల. ఐగుప్తులో నుండి వచ్చింది ఒకటి, ఇశ్రాయేలీలంతా చెరగా తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ బబులోనులో నుండి మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాను నేను. రెండు ఘట్టాలు, ముఖ్య ఘట్టాలు ఇశ్రాయేలు చరిత్రలో. ఒకటి, ఐగుప్తు నుండి విడిపించాను నేను మిమ్మల్ని, మీరు చేసిన పాపమునకు నేను బబులోనుకు అప్పచెప్తున్నాను, భవిష్యత్తులో బబులోనులో నుండి కూడా నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఆ విడిపించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మీకు? మొదటి దాన్ని మీరు మర్చిపోయేటట్టు చేస్తాను నేను. మొదటి అద్భుతమే గొప్ప అద్భుతం అని మీరు అనుకుంటున్నారు. ఇప్పటిదాకా మీ జీవితాల్లో జరిగినాయే గొప్ప అద్భుతాలు అని అనుకుంటున్నారు. మీరు పశ్చాత్తాపడండి, మీరు దేవునికి దగ్గరగా రండి, ప్రార్థనలో కొనసాగించండి, ఉపవాసాలు ప్రకటించండి, రక్షణ పొందండి, ప్రభువు దగ్గర అన్ని విషయాల్లో పశ్చాత్తాపడండి. రాబోయే దినాలలో, అందుకని మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను 15వ వచనం దగ్గర. రాబో దినములలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో, కమింగ్ డేస్, ఇన్ ఫ్యూచర్, రాబోయే దినాల్లో గతాన్ని మించిన అద్భుతాన్ని నేను చేయబోతా ఉన్నా మీ దగ్గర. గతాన్ని మించినటువంటి అద్భుతం, గతాలు మర్చిపోయేటట్లుగా ఐగుప్తు యొక్క విడుదలను మీరు ఇక మీదట అనకుండా మీరు బబులోను యొక్క విడుదలను మీరు ప్రకటిస్తారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గతంలో చాలా అద్భుతాలు జరిగినాయి మీ జీవితాలు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు దేవునికి సమీపంగా మీరు వస్తే, ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ప్రకారం దీన్ని మాట్లాడితే వీళ్ళు అసలు పూర్తి గాడి తప్పేశారు. ఆ రాజుల గ్రంథాలు, రాజుల్ని ధ్యానం చేసినప్పుడు నేను దాన్ని కాస్త క్లియర్గా చెప్తాను. కానీ ఇక్కడ ఒకటే అంశం, మనం గతము ఒక అద్భుతం చూశారు వీళ్ళు, భవిష్యత్తు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. గతం, ద ఫస్ట్ ఎక్సోడస్, ఆ ఐగుప్తులో నుండి నిర్గమాన్ని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ద సెకండ్ ఎక్సోడస్, బబులోనులో నుండి బయటకు వచ్చేదాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు ఇప్పటిదాకా గతాన్ని చెప్తా ఉన్నారు, గతాన్నిలోనే బ్రతుకుతా ఉన్నారేమో. నేను నూతన కార్యాన్ని చేయబోతా ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు దానిని ఆలోచింపరా. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఎందుకని ఈ వాక్యం మాట్లాడటానికి ప్రేరేపించబడ్డాను. మీ జీవితాల్లో గతంలో దేవుడు అద్భుతాలు చేశాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో దేవుడు అనేక కార్యాలు చేశాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం.
ఇంకా భవిష్యత్తు ఉంటుందా అని అనుకుంటున్నామేమో. అసలు ఇక భవిష్యత్తులో ఇంకొక కార్యం నా జీవితంలో జరిగిద్దా, నేను అసలు సంతోషంగా నా జీవితంలో ఇక ఉండగలనా, ఇక నా జీవితం అంతా ఇది ముళ్ళుగానే ఉంటుందేమో, అసలు ఎప్పటికైనా నేను సంతోషంగా ఉండే పరిస్థితి నా జీవితంలో ఉందా, అసలు ఈ కార్యం నా జీవితంలో జరగడానికి అవకాశం ఉందా? ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇంకా చెరకు వెళ్ళలా, వీళ్ళు ఇంకా చివరి 5 రాజుల దగ్గర బ్రతుకుతా ఉన్నారు. 5 రాజుల దగ్గర సన్నివేశాలు ఇవి. ఆ చివరి రాజుల దగ్గర ప్రవచనం ముందుగానే 70-80 సంవత్సరాల ముందు జరగబోయేటువంటి ప్రవచనాన్ని ఇప్పుడే చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇర్మియా. ఓ ప్రజలారా, మీరు ఇప్పటి వరకు ఐగుప్తు గురించి, గతంలో నా వివాహం, గతంలో నా ఉద్యోగం, గతంలో మా పరిస్థితులు, గతంలో నా అప్పులు, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. ఐగుప్తుల గురించి మీరు చెప్తా ఉన్నారు కదా. ఇదిగో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఇక నుంచి అసలు అది మర్చిపోయేటట్టుగా మీ జీవితాల్లో మేము ఒక గొప్ప కార్యం దేవుడు భవిష్యత్తులో చేయబోతా ఉన్నాడు. ఉత్తర దేశము నుండి మిమ్మల్ని తీసుకొని వస్తాను. ఒకవేళ ఆ మ్యాప్ మీరు చూస్తే ఆ గ్రీన్ కలర్ది ఐగుప్తులో నుండి ఆ చిన్న రౌండ్స్ ఉన్నాయి. పైన ఇశ్రాయేల్ దేశం, కింద యూదా దేశం. ఆ కింద నుంచి ఐగుప్తులో నుండి నిర్గమాన్ని మనం చూస్తాం. మొదటి విడుదల అది అయిపోయింది. తర్వాత ఈ 2 విభజించబడతాయి దేశం. వీరందరూ కూడా ఈ చివరిలో ఉన్నటువంటి ఒక చిన్న ఆ యొక్క బాబిలోనియన్ ఎంపైర్ అనే ఒక చిన్న రౌండ్ ఉంది, అది రాజధాని. అక్కడికి దేశం అంతా వలసను తీసుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు మ్యాప్లో అటు గీత అనుకుంటున్నారేమో, దాన్ని కొన్ని 100,000 కిలోమీటర్లు, అది ఇరాక్ దేశం, ఇప్పుడున్నటువంటి ఇస్రాయేల్ దేశం. ఇప్పుడు దాకా యుద్ధం జరుగుతుంది ఇరాక్ దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి. గత సంవత్సరం వారాలన్నీ మనం చూసే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది యుద్ధం. ఈ 2 దేశాలకి ఎంతో చారిత్రాత్మకమైన సంబంధం ఉంది, కానీ ఈ ప్రస్తుతానికి బద్ధ శత్రువులుగా వారు పోరాడుతూ ఉన్నారు. అది ఖచ్చితంగా ఆ ఇరాక్ దేశం దగ్గరకు వలసలు వెళ్ళిపోయారు. ఈరోజు విమానాల్లో ప్రయాణం చేస్తే 4-5 గంటలు పడుతుంది అంటే కొన్ని వేల కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం చేశారు. మొత్తాన్ని తరుముకుంటూ రాజులు తీసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో బబులోను ఒక ప్రపంచ సామ్రాజ్యం. అది ఐగుప్తు ప్రపంచ సామ్రాజ్యం. ఐగుప్తు దేశం గొప్పది, సూపర్ పవర్, అంతవరకే ఆ లోకల్ పవర్స్ అవి. కానీ వీరు చెరకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ దేశం ఉన్న పరిస్థితుల్లో, సిద్కియా చివరి రాజు ఉన్నప్పుడు నెబుకద్నెజరు వచ్చి సిద్కియాని బంధించేస్తాడు, కళ్ళు పీకేస్తాడు. యూదా రాజుని, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు పరిపాలించే రాజు పరిస్థితి ఎలా ఉందంటే, సంఖ్యలు వేసి కళ్ళు పీకేసి పిల్లలందరిని చంపేసి తీసుకొని కుక్కను కట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు నెబుకద్నెజరు. బబులోను సామ్రాజ్యం అతి పెద్దది, ఆ కాలంలో ప్రపంచ సామ్రాజ్యంగా దాన్ని చూస్తాం, గ్లోబల్ పవర్గా చూస్తాం. అదే అన్ని దేశాలు కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంది బబులోను సామ్రాజ్యం. నెబుకద్నెజరు 1, నెబుకద్నెజరు 2 రాజులు కొట్టుకుంటా అన్ని దేశాలను ఆక్యుపై చేస్తూ ఉన్నారు. ఆ దేశానికి ఎదురెళ్లే పరిస్థితి లేదు, అందుకనే తలదించుకొని వలసలకు వెళ్ళిపోయారు. ఆ కాలంలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవచిస్తా ఉన్నాడు. ఇంత భయంకరమైనటువంటి అణిచివేతలో వలసకి తీసుకొని వెళ్ళిపోతా, బానిసత్వానికి తీసుకొని వెళ్ళిపోతున్న మీ పరిస్థితుల్లో మీరొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. భవిష్యత్తులో, రేపటి దినం, రాబో కాలంలో మీకు భవిష్యత్తులో దేవుడు ఒక గొప్ప విడుదలను మీకోసం దాచి ఉంచాడని జ్ఞాపకం చేసుకోండి అని ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. మన జీవితానికి దీన్ని అన్వయించుకుందాం. గతంలో చాలా అద్భుతాలు మన జీవితాల్లో చేశాడు. ఐగుప్తు లాంటి విడుదల, ఐగుప్తు లాంటి అద్భుతాలు, ఐగుప్తు లాంటి విమోచనలు మన జీవితంలో చాలా చేశాడు. రైట్, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? రాబోయే దినాల్లో, భవిష్యత్తు దినాల్లో ఉత్తర దేశం అంటే ఆ బబులోనులో నుండి విడుదల ఎంత గొప్పదని అంటే, అది ప్రపంచ సామ్రాజ్యం. అసలు ఇశ్రాయేలీయులు, ఐగుప్తులు అందరూ ఒకచోటే ఉన్నారు, వాళ్ళ తేవటం ఈజీ. కానీ ఇక్కడ మొత్తం చెదిరిపోయి ఉన్నారు ఆయా దేశాలకు వాళ్ళు. బబులోను రాజులు ఎలా వీళ్ళందరినీ ఒక చోట పెట్టకూడదని ఆయా ప్రాంతాల్లో పెట్టేశారు. వీళ్ళు మాట్లాడుకోవడానికే ఈ రోజులంటే వాట్సాప్లో గబ మాట్లాడుకోవచ్చు, కానీ వార్తలు ఉన్నాయి. ఒక మనిషి ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళ్ళాలి, ఒక చోటకు వార్త తీసుకెళ్ళాలని. వీళ్ళందరినీ ఒక చోటకి తేవడం చాలా కష్టం. ఇది
ప్రపంచ ఆ సుప్రీం పవర్ అతను. అలాంటి దాంట్లో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. గతాన్ని మర్చిపోయి అద్భుతాలు మీ జీవితాల్లో చేస్తాను నేను. గతాన్ని మించినటువంటి ఇక మీదట మీరు అనరు. ఐగుప్తు యొక్క యెహోవా జీవముతోడని మీరు ఇక మాట్లాడకుండా ఉత్తర దేశము నుండి రప్పించిన యెహోవా జీవముతోడు, ఆయా దేశాల నుండి విడిపించిన యెహోవా జీవముతోడని మీరు ఇక నుంచి మాట్లాడతారు. ప్రియ దేవుని సంగమా, ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేద్దాం ఈ రోజు నుంచి. భవిష్యత్తులో ఈ బబులోను లాంటి కఠినమైన బానిసత్వం కింద, బబులోను లాంటి ఉక్కుపాదం కింద మన పరిస్థితులు ఉన్నట్లుగా ఉన్నాయి. చీకటి అలుముకున్నట్లుగా మన పరిస్థితులు ఉన్నాయేమో. ఆ చీకటిలో వెలుగుని పుట్టించేటువంటి దేవుడు. ఆ చీకటి దాన్ని గమనించదు. ఆ చీకటి పెరిగి పెద్దదై మోషే లాంటి విడుదల ఐగుప్తులో దేవుడు తీసుకుని వచ్చాడు. బబులోను విషయంలో కూడా దేవుడు ఆ బబులోను సామ్రాజ్యాన్ని కూల్చడానికి పారసీక రాజు ఒకడు బయలుదేరి వచ్చేస్తాడు. పారసీక రాజు బయలుదేరి వచ్చి బబులోనులో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్న రాజును 2 నిమిషాల్లో అట్లా ఓడిచ్చేస్తాడు. సైరస్ అనేటువంటి కింగ్. ఆ రాజు వచ్చిన వెంటనే ఆ రాజుకున్నటువంటి లక్షణం ఏంటంటే, ఆ పారసీక దేశపు రాజుల యొక్క ఆ ప్రిన్సిపల్స్, ఆ పాలసీస్ ఏంటంటే, ఏ రాజ్యాన్నైనా కొడితే ఆ రాజ్యాన్ని స్వతంత్రంగా వదిలేస్తారు వాళ్ళు. ఆ రాజ్యాన్ని మొత్తం రాజులను చంపేసి ఆ దేశాన్ని, ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇక మమ్మల్ని పూజించండి అని చెప్పే రాజ్యం కాదు ఇది. పారసీక దేశపు రాజ్యం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక రాజ్యాన్ని కొడితే మీ పరిపాలన మీదే, ద వ్యాసల్ కింగ్డమ్స్ అంటారు వీటిని, సామంత రాజులుగా చేసుకుంటారు. నేను పైనుండి పెత్తనం చేస్తూ ఉంటా, మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి. ఆ యొక్క సైరస్ అనేటువంటి రాజు వచ్చి ఈ బబులోనుని ఒక్కసారి కూల్చివేసిన తర్వాత ఆ రాజు హృదయాన్ని దేవుడు కదిలిస్తాడు. ఆ రాజు అంటాడు, ఆకాశమందున్న యెహోవా ప్రతినిధిగా దేవుడు నాతో చెప్తున్నాడు, ఇజ్రాయేల్లారా మీరు మీ దేశానికి తిరిగి వెళ్ళండి అని చెప్తాడు. అద్భుతమైన విడుదల, బబులోను విడుదలగా మనం చూస్తాం. ఈ ఐగుప్తు విడుదలను మర్చిపోతాం బబులోను విడుదలను గనక మనం స్టడీ చేస్తే. ఐగుప్తు విడుదలను మర్చిపోతాం ఒకవేళ బబులోను సామ్రాజ్య ఉత్తర దేశ విడుదలను గనక మనం చూస్తే. అందుకనే దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం 15వ వచనం మరొకసారి. 15వ వచనం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. 16-15 ఇర్మియా. మన అంశం దగ్గరే మనం ఉందాం. పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. రాబో దినములలో మీరు ఎలా అంటారంటే, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడనికి మీదట అనక ఏమనాలంటే, ఇక నుంచి ఉత్తర దేశము నుండి, అంటే బబులోను అని పెట్టుకుందాం అక్కడ, బబులోనులో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని దేవుడు చెప్తున్న మాట. రాబోయే దినాలలో మీరు ఇక పాతవి కాదు, నేను కొత్త కార్యాలు చేస్తాం మీ జీవితాల్లో. పాత కార్యాలు చేశాను, ఓకే, ఇంక అక్కడే ఆగి అక్కడే ఉండబాకండి మీరు. ఐ వాంట్ టు డూ న్యూ థింగ్స్ అండ్ గ్రేటర్ థింగ్స్ మీ జీవితాల్లో. ఏం జరుగుతీలే అని చెవులు వినపడతా ఉంటుంది మనకి. ఇంకెంతకాలం ప్రార్థన చేశాం కదా, ఏం జరిగిద్దిలే అని అనిపిస్తూ ఉంటుంది. ఏడ్చి కన్నీరు గార్చాం కదా, ఇంకేం జరిగిద్దిలే అని అనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అలాగే ఉంది. నమ్మటానికి వీల్లేని పరిస్థితి. బబులోను సామ్రాజ్యం కూలిపోద్దని ఎవరు అనుకోలేదు. బబులోను ఒక గ్లోబల్ పవర్గా ఆ కాలంలో ఉంటా ఉంది. అసలు భయంకరమైన టెక్నాలజీని బబులోను దేశం కలిగి ఉన్న ఆ సమయంలో పారసీక దేశంలో నుండి రాజు వచ్చి, వాళ్ళు అసలు టెక్నాలజీ, పారసీక దేశం ఆ చరిత్ర నేను చదువుతూ ఉంటే, 2 కాలువల మధ్య ఆ యొక్క దేశం బబులోను 2 కాలువల మధ్య, యూఫ్రటీసు టైగ్రిస్ అనే 2 కాలువల మధ్య ఉంటా ఉంటుంది. ఆ కాలువలను దాటి రావడం కష్టం అంట. అందుకని ఆ పై నుంచి ఆ నల్లటి మీడియన్ ఎంపైర్ అక్కడ నుంచి పారసీక దేశపు రాజు వస్తా వాళ్ళ ఇంజనీర్లు పిలిపించారంట. అసలు ఈ బబులోను రాజ్యాన్ని ఎలా కొట్టాలంటే ఆ కాలువను డైవర్ట్ చేశారంట. కృష్ణానది ఉంది, పక్కకు ఏదైనా కాలువ చేస్తే నీళ్ళన్నీ ఆ ఒక బేసిన్లోనికి వచ్చినట్టుగా ఒక చెరువు లాంటి తయారు చేసి
డైవర్ట్ చేస్తే నదిలో నీళ్ళన్నీ తగ్గిపోయినాయంట. ఆ పారసీక దేశపు సైన్యాలు కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోయి అవతలకి బబులోను దేశాన్ని కొట్టిపడేశారు. చాలా సులువుగా అతి కష్టమైన సామ్రాజ్యం, అతి కష్టమైన మీ సమస్యని, ఇది అసాధ్యం అనుకున్న మీ సమస్యని చాలా సులువుగా దేవుడు దాన్ని మనలో నుండి తీసివేసేటువంటి వాగ్దానం ఈ వాగ్దానం. ఇశ్రాయేలీలు నమ్మే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు చెప్తాడో ఇర్మియా, యెహోషువ ఎన్నిసార్లు చెప్తాడో. ఈ 5 రాజులు పైనున్న రాజుల దగ్గర యెహోషువ ప్రవక్తగా ఉంటాడు, చివరి 5 రాజుల దగ్గర ఇర్మియా ప్రవక్తగా ఉంటాడు. ఇర్మియాతో దేవుడు ఇర్మియాని చూపిస్తాడు ఇశ్రాయేల్ ప్రజలకి, ఇర్మియాను వివాహం చేసుకోవద్దు, మీరు మారకపోతే ఇదిగే ఈ పరిస్థితుల్లోనే ఉంటారు మీరు. ఇదిగో సంతోషంగా పండగలు చేసుకునే దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, భోజనాలు చేసే దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. నిన్ను చూచినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నా వైపు తిరుగుతారేమో, నా వైపు తిరిగితే నేను కార్యం చేస్తానని చెప్పు వారి జీవితాల్లో. ఒకవేళ మన జీవితాల్లో ఇంకేదైనా సరే రహస్యంగా చీకటిగా ఏదైనా ప్రభువుకు ఆయాస్కరంగా ఉంటే ఈ ఇర్మియా జీవితాన్ని చూపించినట్లుగా ఈ వాక్యం మన ముందు కనపడతా ఉంది. అన్నిటినీ మనం ప్రభు దగ్గర ఒప్పేసుకుందాం. ప్రభువా, ఎందుకు ఇది ఆగిపోయింది నా జీవితంలో? గతంలో చాలా చేసావు ప్రభువా, తెలియకుండా నా కుటుంబంలోనికి ఇది ప్రవేశించింది, తెలియకుండా నా జీవితంలోనికి ఇది ప్రవేశించేసింది. నేను దాన్ని వదులుకోలేకపోతున్నా, దాన్ని ఒప్పుకోలేకపోతున్నా. ప్రభువా, నాకు సహాయం దయచేయి, నన్ను క్షమించు అని మీరు అడిగినప్పుడు, ఇర్మియాను చూసినప్పుడు ప్రజలందరూ అనుకుని, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోలేదనంటే, ఇదిగో దేవుడు ఉగ్రత. మీరు కనుక దేవుని వైపు తిరగకపోతే ఇలాగే ఉంటుంది. బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ కూడా కరువు చేత, ఖడ్గం చేత, శత్రువు చేత నాశనం అయిపోతారు, జాగ్రత్త. నువ్వెందుకు సంతోషంగా విందుల దగ్గరికి రావడం లేదు ఇర్మియా అంటే, రావడానికి వీల్లేదు, దేవుడు వద్దన్నాడు. ఎందుకంటే ఒక పక్క పరిస్థితులు దిగజారిపోతా ఉంటే మీరు విందుల్లో ఉన్నారా? ఇదిగో బబులోను పట్టబడతా ఉంది, బబులోను కిందకి మీరు వెళ్ళపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విగ్రహాలు తెచ్చి పూజించేస్తా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఆ బబులోని యొక్క బానిసత్వాన్ని ప్రకటించిన తర్వాత, ఆ కృపగల దేవుడు, ఆ కరుణ కలిగిన దేవుడు, తండ్రి అంతే కదా, తల్లిదండ్రి బాధేస్తాం, బాధేసి 10 నిమిషాలు కాదు, మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? చూస్తానే ఉంటావు, వాడిని దగ్గర తీసుకోవాలని చూస్తుంటాం. 10th క్లాస్ అమ్మాయో అబ్బాయో 9th క్లాస్ కొడతాం గట్టిగా. నీకు నచ్చిన స్వభావం వారిలో లేదు, కొడతాం. కానీ వెంటనే వాడు ఎప్పుడు వారం కిందట అడిగింది ఒకటి ఉంటుంది, ఇప్పుడు వాడిని మనమే గుర్తు చేసి, రే నీకు పలాంది కావాలా, అది తీసుకొస్తాం పదా అని అంటాం, వాడిని మంచి చేసుకోవడానికి. అంటాం మనమా? వాడు సైకిల్ అడిగితే సంవత్సరం నుంచి మీరు ఇవ్వలా, మీరు కొట్టిన కొట్లకి దెబ్బలకి రక్తం గారి ఉంటుంది కొద్దో గొప్ప. డబ్బులు లేకపోయినా వాళ్ళ అమ్మతో, అమ్మ వాడికి సైకిల్ కొనిస్తా అని చెప్పు. ఆ ప్రేమ, ఈ ప్రేమ, దేవుని ప్రేమ కూడా చూడండి. ఒక ప్రక్క ఇంత కఠినమైన ముట్టడి చూపించినా సరే, అసలు ఇంకా వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళకముందే విడుదలను ప్రకటించేశాడు దేవుడు. ఇశ్రాయేలీలారా, మీరు ఐగుప్తు విడుదల చేసిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనకుండా, ఉత్తర దేశము నుండి విడిపించిన ఆ జీవము దేవుని తోడని మీరు అంటారు. ఇట్ విల్ ఓవర్ షాడో. మీ భవిష్యత్తులో దేవుడు మీ జీవితాల్లో చేయబోయే ఒక అద్భుతం గతాన్నిటినీ మరిచిపోయేటట్టుగా చేసేటువంటి దేవుడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు స్పందించాలి. మీరు నాతో పాటు రాకపోతే నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు మీ జీవితాల్లో జరిగిన అద్భుతాలన్నిటినీ మరిచిపోయే ఒక అద్భుతం చేస్తాడంట దేవుడు. ఇశ్రాయేలీలతో అంటున్నాడు, ఐగుప్తే ఒక కీలకమైన ఘట్టమని మనం చూసాం ఫస్ట్ నుంచి. వాళ్ళ చరిత్రలో ఐగుప్తుని చెప్పకుండా ఉండలేరు వాళ్ళు. మా దేవుడు విడిపించాడు, ఫరోను కొట్టాడు, ఐగుప్తులో ఎర్ర సముద్రం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటాం. ఈ చిన్న అన్ని ఆహారం దొరికింది కాదు, అన్నిటి మీద ఒకటి చేస్తే ఇక మీదట ఆ మాట అనడానికి వీల్లేదు మీరు అన్నట్లుగా నేను ఒక కార్యం చేస్తాను మీ జీవితాల్లో. బబులోను నుండి విడుదలని నేను తీసుకొని వస్తా మీకు. అలాంటి కఠినమైన పరిస్థితులు ఒకవేళ మనం అనుభవిస్తూ ఉంటే, మన జీవితం అలాంటి పరిస్థితిలో ఉంటే, రాబో దినములలో మరలా దేవుడు అంటున్నమాట, నేను మరలా చేస్తాను కార్యం. చెప్పండి అందరూ కలిసి, మరలా నేను కార్యం చేస్తాను, నేను మరలా కార్యం చేస్తాను, మరలా నేను కార్యం చేస్తాను.
రాబోయే దినాల్లో ఈ కార్యాన్ని నేను చేస్తాను. దేవుడు చెప్తున్న మాట. రెండు మన ముందు ఉన్నాయి, బబులోను యొక్క విడుదల, ఐగుప్తు యొక్క విడుదల. రెండు గొప్పయే. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, అసలు గతమంతా మీరు మర్చిపోయేటట్టుగా ఒక అద్భుత కార్యాన్ని మీ జీవితంలో నేను చేస్తాను అని అంటా ఉన్నాడు. మరలా చదువుదాం ఒకసారి. ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జెముతుడని జనులు ప్రమాణము చేయుదురు. భవిష్యత్తులో దీన్నే చెప్పుకుంటారు. గతాన్ని మీరు ఇంకా దీన్ని ధ్యానం చేస్తూ ఉంటే నేను ముగిచ్చేస్తాను. దీన్ని పండితులు ఏమంటారంటే, భవిష్యత్తులో మీకు ఒక విడుదలను ఇస్తా ఉన్నాను. ఆ భవిష్యత్తు అంట అంతటితోనే చూడకూడదంట. ఆ తరువాత ఒక 500 సంవత్సరాలకి లోకరక్షకుడు ఉద్భవిస్తాడు. ఆ విడుదలతో పోల్చారట దీన్ని. ఆ విడుదలే కాకుండా భవిష్యత్తు థియలాజికల్గా రాబోయే దినాల్లో ఇది విడుదల. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి కింద 19వ వచనం. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి. చాలు. ఏమని చెప్తున్నాడు? బబులోను నుంచి వస్తారనేది కదా మన అంశం. భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వస్తారు. ఇక నుంచి ఎస్కటలాజికల్ ఒక అంచె దినాలకు సంబంధించి ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఒక్క ఇశ్రాయేల్ దేశమే కాదు, భూదిగంతముల మనం కూడా దాంట్లో కలిసిపోయాం. అన్నిటికీ సంబంధించిన విడుదల అంటే ఇది. ఆ రక్షణ గొప్ప విడుదల మన జీవితాల్లో. యేసు ప్రభు రక్షణను ముందు చూపిస్తా ఉన్నాడు అంటే ఇర్మియా ప్రవక్త. తాత్కాలికంగా వారి భౌతికమైన విడుదలే కాకుండా రాబోయేటువంటి ప్రభు రక్షణ విడుదల కూడా చూపిస్తా ఉన్నాడంట వారికి. ఎవడు తీలేనటువంటి పాపాన్ని, ఎవరు కడగలేనటువంటి మన పాపాలని, మన మురికి జీవితాల నుండి, ఆ పాపపు కోపములో నుండి, ఆ నరకములో నుండి, ఆ మండుచున్న అగ్నిగుండములో నుండి మనలను రప్పించి రక్షించగలిగిన ఆ నవీన నూతన బబులోను విడుదల యేసు ప్రభులో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఒక తప్పు చేస్తే ప్రభుత్వాలు క్షమిస్తాయా? చేయకపోయినా శిక్షిస్తాయి. అయితే ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఈ లోకంలో ఎప్పుడుకో తెలిసిద్ది ఇతను తప్పు చేయలేదని. ఎప్పుడుకో తెలిసింది యోసేపు తప్పు చేయలేదని. ఎప్పుడుకో తెలిసింది అగ్నిగుండం దాటి సింహాల నోటి చావు నోట్లో తలబెట్టిన తర్వాత బయటపడ్డట్టుగా దానియేలు పరిస్థితులు అయిపోయినాయి. తప్పు చేయకపోయినా శిక్షకు గురయ్యేటువంటి పాపిష్టి కాలంలో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో అసలు మనం చేసిన పాపాలని క్షమించి కడిగి శుభ్రం చేయగలిగేటువంటి వ్యవస్థ కానీ, వ్యక్తులు కానీ, దేశాలు కానీ ఉన్నాయా? కానీ రాబోయే కాలంలో, రాబోయే విడుదల యేసు ప్రభు ఆయన లోకంలో చీకటి వెలుగులో ప్రకాశించుచున్నది కానీ ఆ వెలుగు దాన్ని గ్రహించకుండాను అన్నట్టు. దేవుడు రాబోయేటువంటి రక్షణ గురించి కూడా ఈ ప్రవచనంలో మనం చూస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని సంగమా, అంతిమంగా మన జీవితాలకు రక్షణే మనం చూడాల్సిన పరిస్థితులు వాస్తవమే. మనందరూ రక్షించబడ్డ గుంపులో ఉన్నాం కాబట్టి దీంట్లోంచి ఒక ముందుకెళ్ళి నేను చెప్తా ఉన్నా, రాబోయే దినాల్లో మన జీవితాల్లో కార్యం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే జీవితాల్లో నేను మరలా చేస్తాను. ఎన్నిసార్లైనా నేను చేస్తాను. నేను గతాన్ని మర్చిపోయేటట్టు భవిష్యత్తునిస్తాను. అద్భుతమైన భవిష్యత్తును మీకోసం ఉన్నాను. అందుకని యెషయా అంటాడు, నూతన కార్యాన్ని నేను చేస్తాను మీ జీవితాల్లో. మీ కన్నీరు తుడిచివేయబడిద్ది, మీ సంఖ్యలు తెంచివేయబడతాయి, మీరు ఊహించనటువంటి గొప్ప కార్యాన్ని నేను చేస్తాను మీ జీవితాలు. అందుకనే యూనివర్సల్ ఆ రిడెంప్షన్ని మనం చూస్తామంట. బబులోను విమోచనలో, ఐగుప్తు విమోచనలో ఒక్క దేశమే బయటకు వచ్చింది, ఒక్క చిన్న జాతి బయటకు వచ్చింది. కానీ రాబోయే విడుదల ఇట్స్ ఎ యూనివర్సల్ స్కోప్ అంట. భూమి ప్రజలందరూ, భూదిగంతముల వారందరూ తెలుసుకుంటారు. రేపు మీ జీవితాల్లో చేయబోయే కార్యం మీ వీధంతా తెలుసుకుంటుంది,
మీ జీవితాల్లో చేయబోయే కార్యం మీ సంఘమంతా తెలుసుకుంటుంది. మీ జీవితాల్లో జరగబోయే కార్యం మీ బంధువులతో సహా తెలుసుకొని వాళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశం నాశనం అయిపోయి పతనం అయిపోయిన పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రవచనం, ఇర్మియా ద్వారా దేవుడు పంపించినటువంటి ప్రవచనం. అందుకనే మనం ఒకసారి మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సంగమా, గతంలో అనేక అద్భుతాలు మన జీవితాల్లో జరిగి ఉండొచ్చు. గతంలో ఎన్నో జరిగి ఉండొచ్చు. భవిష్యత్తులో నాకు జరిగిద్దా, నా పరిస్థితులు మారతాయా, నా యొక్క స్థితిగతులు మారడానికి అవకాశం ఏమైనా ఉన్నదా, ఏమిటి నా పరిస్థితి, ఇంకా పాతవి చెప్పుకుంటూ నేను బ్రతకడమేనా, పాత విషయాలు చెప్పుకుంటూ నేను బ్రతకడమేనా, నా కన్నీరు భవిష్యత్తులో తుడవటానికి అవకాశం ఉందా, ఐగుప్తు విడుదలను మర్చిపోయేటట్లుగా దేవుడు నా జీవితంలో చేయగలడా అని ఒకవేళ ఆ ప్రశ్నలుంటే మనకు దేవుడిస్తున్న నిరీక్షణ ఏంటంటే, ఇక మీదట దానిని అనక రాబో దినాలలో భవిష్యత్తులో నేను మరలా ఒక గొప్ప కార్యాన్ని చేస్తాను. అసలు ఐగుప్తుని చాలామంది ఈ వచనాన్ని ధ్యానం చేసినట్టుగా నేను చూడలా. ఏ ప్రసంగికుడైనా ఏ సండే స్కూల్ కథలో అయినా సరే ఐగుప్తు విడుదలే చెప్తుంటాం. దేవుడు చెప్తున్న మాట, ఇక దాన్ని అసలు మీరు మర్చిపోయేటట్టు నేను చేస్తాను. వివాహం జరిగిందా, అదే చెప్పుకుంటున్నావా, దాన్ని మర్చిపోయేటట్టు నేను చేస్తాను. వ్యక్తిగతంగా ఇబ్బందులు పడుతున్నాయి ఆ సంబంధాల్లో, దాన్ని మర్చిపోయి సంతోషాన్ని ఇచ్చేటట్టు నేను చేస్తాను. బిడ్డలు లేకుండా ఉన్నారా, దాన్ని మర్చిపోయేటట్టు నేను చేస్తాను. వివాహం దగ్గర ఆగొద్దు, నెక్స్ట్ కార్యం కూడా నేను చేస్తాను. నేను చదువుల దగ్గర ఆగొద్దు, ఉద్యోగం దగ్గర కూడా నేను చేస్తాను. మీ జీవితాల్లో గతంలో రక్షించబడినప్పుడు అప్పుడు తుడిచివేయబడిన పాపములే కాదు, మరలా ఇశ్రాయేలీయులు ఏ విధంగా తప్పిపోతా ఉన్నారో వీటన్నిటిని తుడిచివేసేటువంటి గొప్ప కార్యాన్ని నేను చేస్తాను. ఉత్తర దేశము నుండి విడిపించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అందురుగాక. బబులోను విడుదలని చెప్పుకునే జనాంగంగా మనం ఉందురుగాక అందరం కలిసి. అందుకనే మనం ఇందాక పాడిన పాటనే మరొకసారి చూద్దాం. చూడండి వారిని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీలను పోగు చేయువాడని అనే పాట అందరం కలిసి పాడుతూ నేను ముగిస్తాను. అందరం కలిసి పాడుకుందాం. ఒకవేళ మరి నాకు తెలియదు, లేచి నిలబడితే మనం అందరం కలిసి పాడుకుందాం. లేచి నిలబడదాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము అందరం కలిసి పాడదాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరికి వచ్చిన పాట. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని చదివిపోయిన వారికి బాగు చేసే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, నీ గాయాలను కట్టే దేవుడు. కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము
చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించి పిల్లలను ఆశీర్వదించి బలపరచని పిల్లలను ఆశీర్వదించు మన బిడ్డలు ఆశీర్వాదం కనుక పాడదాం. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా మన పిల్లల గురించిన ఒక్క నిమిషం, పిల్లల గురించిన వాగ్దానం మళ్ళీ పాడదాం అందరం కలిసి. మీ బిడ్డలు తలంచుకుంటూ దేవుని దగ్గర పాడదాం. పిల్లలను ఆశీర్వదించి మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించి ప్రకటిద్దాం అందరం కలిసి. బలపరచిని పిల్లలను ఆశీర్వదించి బలపరచి మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. గతాన్ని మర్చిపోయే భవిష్యత్తుని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లతో దేవుని గణపరుద్దాం. భవిష్యత్తు మారబోతున్నందుకు దేవుని గణపరుద్దాం గట్టిగా. ఉత్తర దేశపు విడుదల మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన కార్యం చేయబోతా ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అలసిపోయే మా జీవితాల్లో ప్రభువా నాయనా, గతాన్నే చూసాము, గతంలో అనుభవించాం, కానీ మా జీవితాల్లో నూతనమైన కార్యం లేక తపన పడిపోతున్నాం ప్రభువా. నూతన కార్యం కావాలని ఎంతో ఎదురు చూస్తున్నాం. ఒక రైతు ఆకాశం వైపు చూచినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. భూమి మేఘముల వైపు చూచినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. అయ్యో, మా కుటుంబాల వైపు చూడండి నాయన, మా బిడ్డల వైపు చూడండి ప్రభువా, మా సంఘం వైపు చూడండి నాయన, సంఘ అవసరతల వైపు చూడండి ప్రభువా, మా బంధువుల్లో ఇంకా రక్షణ కావాలి, వారి వైపు చూడండి ప్రభువా. అయ్యా, ఎంతో కాలం నుంచి చూస్తా ఉన్నాం. మా జీవితాల్లో చేసావు నిజమే ప్రభువా, మా కుటుంబాల్లో చేసావు కార్యాలు నిజమే ప్రభువా. గతము మర్చిపోయేటట్లుగా భవిష్యత్తును చేస్తానని చెప్పిన దేవా, గతము మర్చిపోయేటట్లుగా భవిష్యత్తులో కార్యాలు చేస్తానని చెప్పిన దేవా, దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం అని చెబుదాం. మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలని చెబుదాం. మీరిచ్చిన ఆ యొక్క నిరీక్షణ బట్టి వందనాలని చెబుదాం. ఇదిగో గతాన్ని మర్చిపోయేటట్టు చేస్తానని చెప్పిన దాన్ని బట్టి వందనాలని చెబుదాం. ఇదిగో ఉత్తర దేశ విడుదలను మనకి ఇస్తానని చెప్పాడు, వందనాలు చెబుదాం. బబులోను విడుదలను ఇస్తానని చెప్పాడు, వందనాలు చెబుదాం. ఇశ్రాయేలును పోగు చేస్తానని చెప్పాడు, వందనాలు చెబుదాం. ఒకవేళ విడిపోతున్న కుటుంబాలు, ఇబ్బందిగా ఉన్న కుటుంబాలు ఇశ్రాయేలీలను పోగు చేసినట్లుగా మిమ్మలను కూడా పోగు చేయునుగాక. మీ కుటుంబాలను కట్టునుగాక, మీ బిడ్డల జీవితాలను కట్టునుగాక, మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక, మీ వ్యాపారాలు కట్టబడునుగాక, మీ పరిచర్య కట్టబడునుగాక.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన నిరీక్షణ, చీకటిలో వెలుగు ప్రకాశిస్తున్నది, చీకటిలో వెలుగు ప్రకాశిస్తున్నది అని చెప్పావు ప్రభువా. నూతన కార్యాన్ని చేస్తానని చెప్పావు ప్రభువా. గతాన్ని మర్చిపోయే కార్యాలు చేస్తానని చెప్పావు. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ సంఘ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నూతన కార్యాలు ఈ సంఘములో జరుగునుగాక. యేసు నామములో నూతన కార్యాలు జరుగునుగాక. యేసు నామములో ఊహించని కార్యాలు జరుగునుగాక. యేసు నామములో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. యేసు నామములో గతమును మర్చిపోయే కార్యములు మేమందరము చూచుదుముగాక. ప్రభువా, మా కంట తడిని తొడవండి, మా హృదయాలు నిమ్మళపరచండి, మా జీవితాలను కట్టమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప,